అదృశ్యమై ఉన్న విషయముల మీద మీ దృష్టిని పెట్టండి. అంటే కనిపించే వాటి మీద మీ దృష్టిని పెట్టకండి. మనకి కనిపించేదల్లా చాలా బాగుంటుంది. అందుకని ఒక సామెత ఉంది కదా, మెరిసేదల్లా కాదు. ఈ లోకంలో మనం చూసేదల్లా బంగారం కాదు. ముచ్చట పడిపోతున్నావు. చూసుకో, నీ ఆస్తిపాస్తులను చూసి, నీ బ్యాక్గ్రౌండ్ని చూసి నువ్వు రెచ్చిపోతున్నావేమో. పైన ఉన్నటువంటివి, అదృశ్యమైనటువంటివి, అగోచరమైనటువంటివి, వాటి మీద దృష్టిని నిలపండి. ఏంటవి? కనిపిస్తున్నటువంటివి ఏమిటి? ఉదాహరణకు డబ్బు అవ్వచ్చు, ఆస్తిపాస్తులు అవ్వచ్చు, మన యొక్క లగ్జరీ లైఫ్ అవ్వచ్చు. అవన్నీ కూడా అశాశ్వతం, ఎంతో కాలం ఉండదు. కనిపించేదల్లా నీకు మేలు చేయదు. అదృశ్యమై ఉన్నటువంటి వాటి మీద శ్రద్ధ చూపండి. అంటే ఏంటి? కనిపించినటువంటివి ఏమిటి? దేవుడు, స్వర్గం, దేవదూతలు, ఆ పరలోక సంబంధమైనటువంటి విషయాలన్నీ, పూజ, ప్రార్థనలు, ఇవన్నీ కూడా దైవ సంబంధితమైనటువంటి విషయాలన్నీ అదృశ్యమై ఉన్నటువంటివి, చాలా ముఖ్యమైన